E20 పెట్రోల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొన్నాళ్లుగా ఇదే చర్చ. ఎన్నో అనుమానాలు, భిన్నమైన అభిప్రాయాలు. అసలు E20 అనే ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం పలు సందర్భాల్లో స్పష్టత ఇచ్చింది. ఈ మొత్తం చర్చలో ఎక్కువ మంది వ్యక్తం చేసిన అనుమానం ఒక్కటే, మైలేజీ తగ్గిపోతుందేమోనని. ఇప్పుడు ఇదే అంశంపై స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ వాడకంతో మైలేజీ తగ్గే మాట వాస్తవమే అని కీలక ప్రకటన చేసింది. కాకపోతే ఇంజిన్ పాడవుతుందనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు అని తేల్చి చెప్పింది. ఇథనాల్ బ్లెండింగ్ అనేది దేశ ఇంధన భద్రత కోసమే అని మరోసారి లోక్సభ వేదికగా స్పష్టం చేసింది. ఇదే సమయంలో BS3 వాహనాలకు సంబంధించి ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు నితిన్ గడ్కరీ. ఆయన ఏం చెప్పారు? E20 పెట్రోల్ వినియోగంపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఏంటి? వాహనదారులు తెలుసుకోవాల్సిందేంటి? ఏటా తక్కువలో తక్కువ 13 నుంచి 14 లక్షల కోట్ల రూపాయలు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల కోసం భారత్ చేస్తోన్న ఖర్చు ఇది. అంతర్జాతీయంగా ఏదైనా సమస్యలొచ్చి సరఫరాలో ఇబ్బందులు వస్తే ఈ బిల్లు ఇంకాస్త పెరుగుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ఇది చూశాం కూడా. అంతర్జాతీయంగా ఏం జరిగినా సరే ఇక్కడ మనకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. మరి ఇలా ఎంతకాలం? ప్రత్యామ్నాయ మార్గమేం లేదా? ఈ ప్రశ్న నుంచి వచ్చిన ఆలోచనే ఇథనాల్ బ్లెండింగ్. ముందుగా పెట్రోల్లో ఇథనాల్ను 10% కలిపి E10 పెట్రోల్ను 2022లో అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత మరో 10% అదనంగా బ్లెండ్ చేసి 2025లో E20ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ విక్రయించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. గతేడాది కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభ్యమైన ఈ పెట్రోల్ కేంద్రం ఆదేశాలతో ఏప్రిల్ నుంచి అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చింది. అలా ఏప్రిల్లో మొదలైన చర్చ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. E20 పెట్రోల్ చర్చ వచ్చిన ప్రతిసారి తప్పకుండా ప్రస్తావన వచ్చే అంశం మైలేజీ. సాధారణ పెట్రోల్తో పోల్చి చూసినప్పుడు ఇథనాల్ కలిసిన పెట్రోల్ కావడం వల్ల ఇందులో ఎనర్జీ తక్కువగా ఉంటుంది. దీన్నే కెలోరిఫిక్ వాల్యూ అంటారు. అందుకే వాహనం నడిచేందుకు ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ తీసుకుంటుందని వాదనలు వినిపించాయి. పైగా ఇథనాల్ గాల్లో ఉన్న తేమను త్వరగా లాగేసుకుంటుంది. దీనివల్ల పెట్రోల్ ట్యాంకు అడుగున నీరు చేరుతుంది. ఈ కారణాలతోనే మైలేజీపై ప్రభావం పడుతుందన్నది మరో చర్చ. ఇందులో నిజానిజాలపై ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. E20 పెట్రోల్ వల్ల మైలేజీ 2 నుంచి 6% మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. వెహికల్ కేటగిరీతో పాటు ఎన్నాళ్ల నుంచి వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఈ మైలేజ్ ఎంత తగ్గుతుందన్నది ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇక్కడే మరో విషయం కూడా ప్రస్తావించాలి. మైలేజీ తగ్గినంత మాత్రాన ఇంజిన్ సామర్థ్యం దెబ్బతింటుంది అన్న దాఖలాలైతే ఎక్కడా లేవని చాలా స్పష్టంగా చెప్పారు నితిన్ గడ్కరీ. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ARAI, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL ఈ 3 సంస్థలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే మైలేజీ తగ్గుతుందన్న నిర్ధారణకు వచ్చినట్టు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే E20తో ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటోంది. అందులో ముందుగా ప్రస్తావించిన విషయం యాక్సిలరేషన్. సాధారణ పెట్రోల్ తో పోల్చి చూస్తే E20 పెట్రోల్ తో యాక్సిలరేషన్ పెరుగుతుందని వివరిస్తోంది. E10తో పోల్చి చూస్తే E20 పెట్రోల్ వినియోగంతో దాదాపు 30% మేర కర్బన ఉద్గారాలు తగ్గుతాయని స్పష్టంగా చెప్పింది కేంద్రం. ఇంజిన్ డ్యూరబిలిటీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడినట్టుగా ఆధారాలు కనిపించలేదని క్లారిటీ ఇచ్చింది.
E20 పెట్రోల్ పనితీరుపై ARAI సంస్థ కొద్ది రోజుల క్రితమే ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ప్రస్తుతానికి E10 కంపాటిబిలిటీ మాత్రమే ఉన్న వాహనాల్లో E20 పెట్రోల్ వాడటం వల్ల రబ్బర్ ఫ్యూయల్ సిస్టమ్ కాంపోనెంట్స్ పాడయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది ARAI నివేదిక. E10 కి మాత్రమే సరిపోయే హోసెస్, గ్యాస్కట్స్, సీల్స్, ఓరింగ్స్ లాంటివి E20 పెట్రోల్ వాడటం వల్ల పాడయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం కూడా లోక్సభ వేదికగా ఇదే విషయం చెప్పింది. BS3 వాహనాల్లో ఈ సమస్యలొచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే ARAI చేసిన టెస్టింగ్ లో ఇంకొన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. కార్ల ఇంజిన్స్ డ్యూరబిలిటీ టెస్టింగ్ చేసినప్పుడు BS4 వాహనాలు E20 పెట్రోల్ తో కొంతవరకు సమర్థంగానే పనిచేశాయి. అయితే BS6 టర్బో చార్జర్ ఇంజిన్స్ లో మాత్రం కొన్ని గంటల తర్వాత సమస్యలొచ్చినట్టు తేల్చి చెప్పింది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అంటే కొన్ని ఇంజిన్స్ కాన్ఫిగరేషన్స్ ను ఇంకాస్త లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రోజున తయారవుతున్నటువంటి BS6 ఫేజ్ 2 వాహనాలు ఈ E20 బ్లెండెడ్ పెట్రోల్తో పూర్తిగా మమేకం అవుతాయి, సరిపోతాయి. కానీ 10 సంవత్సరాల క్రితం తయారయ్యి ఇప్పుడు అమల్లో ఉన్న వాహనాలు అంటే BS3, BS4 వాహనాలకి ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల రబ్బర్ పార్ట్సు, గ్యాస్కెట్లు, ఫిల్టర్సు ఇవి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వానికి ఇంపోర్టు ఖరీదు తగ్గొచ్చేమో కానీ ఆ లాభాన్ని ప్రజలకే పంపటం లేదు. ఇంకా పైన రబ్బర్ పార్ట్లు మార్చుకోవాలి, ఫిల్టర్లు మార్చుకోవాలి, ఏది ఫ్యూయల్ ఫిల్టర్లు, గ్యాస్కెట్లు, ఇంజిన్ గ్యాస్కెట్స్ ఉంటాయి. ఇవి త్వరగా పాడైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే మరో వాదన కూడా ఉంది. E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గే అవకాశం ఉందని కేంద్రం చెబుతున్నా అందుకు E20 మాత్రమే కారణమని చెప్పలేమని అంటోంది. ఎలా డ్రైవింగ్ చేస్తున్నారు, టైర్ ప్రెజర్ ఎంత ఉంది, వెహికల్ ని సరైన సమయానికి సర్వీస్ చేయిస్తున్నారా, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, ఇలా రకరకాల అంశాలతోనూ మైలేజ్ అనేది ముడిపడి ఉంటుందన్నది కేంద్రం ఇచ్చిన మరో వివరణ. మళ్లీ ARAI రిపోర్టు గురించి మాట్లాడుకుంటే కార్ల తయారీ సంస్థల్లో 2 కంపెనీలకు సంబంధించిన వెహికల్స్ లో E20తో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మరో సంస్థకు చెందిన కారులో మాత్రం థర్మో మెకానికల్ ఫెయిల్యూర్ తలెత్తింది. ఇంజిన్ లో హీట్ పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. అదే 2 వీలర్స్ విషయానికొస్తే 3 సంస్థలకు చెందిన బైక్స్ లో E20 పెట్రోల్ వాడగా అందులో ఎలాంటి సమస్యలు రాలేదు. కాకపోతే E10 తో పోల్చి చూసినప్పుడు ఎక్కువ ఇంధన వినియోగం నమోదైందని ARAI రిపోర్టు వెల్లడించింది. ఇక E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల్లో సమస్యలొస్తున్నాయన్న వాదనలున్నా అందుకు ఈ పెట్రోల్ మాత్రమే కారణం కాకపోవచ్చని కేంద్రం తేల్చి చెబుతోంది. నిజానికి 2030 నాటికి E20 తీసుకురావాలని కేంద్రం డెడ్ లైన్ పెట్టుకుంది. కానీ ఈలోపే తీసుకొచ్చింది. అందుకు ముఖ్య కారణం పెట్రోల్ దిగుమతులు తగ్గించుకుని బ్లెండింగ్ ప్రక్రియపై ఎక్కువగా దృష్టి సారించాలని నిర్ణయం తీసుకోవడం. దశలవారీగా బ్లెండింగ్ పర్సెంటేజ్ పెంచి పూర్తి స్థాయిలో అంటే 100% ఇథనాల్ బ్లెండింగ్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కేంద్రం. అదే E100 పెట్రోల్. వాహనాల్లో 100% ఇథనాల్ వాడకానికి వీలుగా అనుమతులిస్తూ ఇటీవలే ఆ ఫైల్స్ పై సంతకాలు చేసినట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశీయంగా బయోఫ్యూయల్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంపై దృష్టి సారించనుంది కేంద్రం. ఇథనాలను చెరకు, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. వీటి ఉత్పత్తి పెంచితే గ్రామాల్లో ఆదాయం పెరుగుతుంది అన్నది కేంద్రం చెబుతున్న మరో విషయం. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఆహార పంటలను ఫ్యూయల్ కోసం వినియోగిస్తే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ ఇథైల్ ఆల్కహాల్ E20 పెట్రోల్ యొక్క మైలేజ్ తగ్గుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మనకు మైలేజ్ తగ్గడం వల్ల ప్రస్తుతం మనకు మైలేజ్ తగ్గడం వల్ల ఒక 20 రూపాయలు నష్టపోవచ్చు మనం. అయితే ఇప్పుడు 20 రూపాయలు నష్టపోతున్నాం అని చెప్పేసి మనము E20 పెట్రోల్ని కనుక వ్యతిరేకించినట్లయితే భవిష్యత్తులో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. అంటే ఇప్పుడు 20 రూపాయలు నష్టం చూసుకొని ఆఫ్ చేసినట్లయితే మనము అప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల 100 రూపాయలు 50 రూపాయలు కూడా మనము ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పెట్రోల్ రేటు పెరిగినాయో అది మన యొక్క నిత్యావసర వస్తువులపై పడుతుంది. కాబట్టి మనము ఈ E20 పెట్రోల్ యొక్క లాభాలను దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మనం ఆలోచించాలి.
కేంద్రం E20 వినియోగంపై మరో వివరణ కూడా ఇస్తోంది. ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాం EBPని దశల వారీగా అమలు చేస్తూ వచ్చామని అంటోంది. అంతేకాదు ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని నీతి ఆయోగ్, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, ఆటోమొబైల్స్ తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేస్తోంది. పైగా ఇథనాల్ బ్లెండింగ్ అనేది 2001లోనే మొదలైందని, 2006లో E5 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 20 కోట్లకు పైగా 2 వీలర్స్, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు E20 ఫ్యూయల్ తో నడుస్తున్నాయని, ఆ వాహనాల్లో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకే ఇథనాల్ బ్లెండింగ్ అని అంటోంది. ఇథైల్ ఆల్కహాల్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది, మండే స్వభావాన్ని పెంచుతుంది. బండికి ఎప్పుడైతే ఆక్సిజన్ ఉంటుందో ఆ బండి యొక్క ఆక్టేన్ నెంబర్, అంటే ఆ ఇంధనం యొక్క ఆక్టేన్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ కలిపినటువంటి E20 పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబరు 90 కన్నా ఎక్కువ ఉన్నది. కాబట్టి మనము ఈ ఆక్టేన్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ ఇంధనము చాలా సామర్థ్యం కలిగినటువంటి ఇంధనము. 20-23 సంవత్సరం కన్నా ముందు తయారు చేసినటువంటి వాహనాలలో E20 ఇంధనం వల్ల ప్లాస్టిక్ భాగాలు చెడిపోయే అవకాశం ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది. కాబట్టి ఈ చెడిపోయిన ప్లాస్టిక్ భాగాలను మనము రిప్లేస్ చేసుకోవడం ద్వారా మనం E20 వాహనాలను, పాత వాహనాలను కూడా సమర్థవంతంగా మనం వాడవచ్చు. ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధర గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెట్రోల్ ధర లీటర్కు 125 వరకు వెళ్లే అవకాశం ఉన్నా ఢిల్లీలో వినియోగదారులకు 94.77కే అందించినట్లు తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్లే ఇంత తక్కువ ధరకు పెట్రోల్ అందించగలిగామని వెల్లడించింది. ఇలా E20 పెట్రోల్ వినియోగంపై అన్ని విధాలా కేంద్రం స్పష్టతనిస్తోంది. 2 to 6% అంటే అతి తక్కువ 2%, అతి ఎక్కువ 6% వాహనాల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ నిపుణులు ఎవరైతే పరిశోధన చేశారో, అంటే ఎవరు నిపుణులు అంటే IOCL, SIAM, SIAM అంటే వీళ్ళందరూ కూడాను రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పరిశోధనా సంస్థలు. వీళ్ళ రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే అటువంటి ఇబ్బందులు ఏముండవు E20 పెట్రోల్ వాడకం వల్ల అనేది వాళ్ళు తేల్చి చెప్పారు. ముందు మనం ఈ E20 పెట్రోల్ తర్వాత కూడా నెక్స్ట్ మెథనాల్ బేస్డ్ ఫ్యూయల్ కూడా మనం వాడుకోబోతున్నాం. అదైతే ఇంకా మరీ మంచిది. కాకపోతే దానికి ఇంకా టైం పడుతుంది. ఆ మెథనాల్ ఎలా వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్, CO2, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, తర్వాత నీరు, ఒక క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో ఇవి కలిసి రియాక్షన్ జరిగి మెథనాల్ అనేది లభ్యమవుతుంది. ఆ మెథనాల్ వాడకం వల్ల మనం కార్బన్ డైఆక్సైడ్, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తగ్గించేస్తాం. అదేవిధంగా మనకి ఈ పెట్రోల్ వాడకం కూడా కంప్లీట్గా తగ్గించుకునేట్టు ఇది దోహదపడుతుంది. ఇలా E20 పెట్రోల్ వినియోగంపై మైలేజీ భయాలు, ఇంజిన్ సామర్థ్యం పాడవుతుందేమోనన్న అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పైగా ఇప్పుడున్న కొన్ని రకాల కార్లు, బైక్ల ఇంజిన్స్ పూర్తిగా E20తో కంపాటిబిలిటీ ఉండకపోవచ్చు. అందుకే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను పెద్ద ఎత్తున తయారు చేయాల్సి వస్తుంది. తగ్గట్టుగానే వాటి ధరలు పెరుగుతాయి. చివరకు ఆ భారం వాహనదారులపైనే పడుతుంది. కానీ ప్యూర్ పెట్రోల్తో పోల్చినప్పుడు ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ ధర తక్కువగా ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయని వివరణ ఇస్తోంది కేంద్రం. ఇప్పటికైతే కొంతవరకు క్లారిటీ వచ్చినా మున్ముందు E20పై ఇంకా ఎన్ని చర్చలు జరుగుతాయో చూడాలి.